కారణం ఏంటంటే గడిచిన 78-80 సంవత్సరాలుగా అసెంబ్లీకి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కోర్టుల్లో న్యాయవాదులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేని పరిస్థితులలో వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారు. రాజ్యాంగంతో సంబంధం లేకుండా జీవితాలు కొనసాగిస్తున్నారు. రాజ్యాంగం వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక సాంకేతిక అంశాలు ముందుకు వచ్చినప్పుడు ఆ సాంకేతిక అంశాలని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు దాన్ని రాజ్యాంగాన్ని అప్పుడు ఉపయోగించుకుంటారు. అది కోర్టుకు పోవడం కావచ్చు, మండల ఆఫీసుకు పోవడం కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొనసాగుతున్నటువంటి ప్రక్రియ అది. కాబట్టి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78-80 సంవత్సరాలు కావస్తున్నా నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం చాలా మందిలో నేను రోజు తిరుగుతుంటాను. 99% ప్రజలకు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేదు. 99% ప్రజలకు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేదు. వాళ్ళు టీచర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, నాలాంటి రోడ్ల మీద తిరిగేటోళ్ళు కావచ్చు. 99% ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన లేదు. అందుకే ఈ దేశం మీద జిలకర సేనన్న మాట్లాడినప్పుడు సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, మిగతా అన్ని కూడా చెప్తూ వచ్చాను. ఆ సామాజిక సమానత్వం అంటే ఏంటో తెలియదు, ఆర్థిక సమానత్వం అంటే ఏంటో తెలియదు, రాజ్యాంగపరమైన రాజకీయ సమానత్వం అంటే ఏంటో తెలియదు. కాబట్టి 78 సంవత్సరాలుగా ముందే రాసుకున్నట్టుగా రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎంతో కొంతకాలం తర్వాతనైనా సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక సమానత్వాన్ని సాధించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రాసుకున్నామని చెప్తే 80 సంవత్సరాల తర్వాత కూడా ఆ రాజ్యాంగ ఫలాలు ఏం చేసినాయంటే పేదోళ్ళను మరింత పేదోలుగా, ధనవంతులను మరింత ధనవంతులుగా మార్చుతున్న పరిస్థితి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కింద మెగా కృష్ణారెడ్డి ఎవరో నాకు తెలియదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యంత సంపన్నులలో మెగా కృష్ణారెడ్డి ముందు వరుసలో ఉన్నాడు. 10 సంవత్సరాల కాలంలో ఏం కష్టపడితే అత్యంత సంపన్నుడైండు. ఆ సూత్రం మీద మనకు చెప్తే మనం కూడా సంపన్నుడమవుతాం కదా. మా జిలకర సేనన్న రోడ్ల మీద తిరుగుకుంటే క్లాసులు ఎందుకు చెప్పాలి? మనం అక్కడిక్కడ తిరుగుకుంటే ఏదో పని చేసుకుంటే ఎందుకు బతకాలి? ఆ మెగా కృష్ణారెడ్డి దగ్గర ఉన్న సూత్రం ఏదో మనకు కూడా చెప్తే మనకు కొన్ని 1000 కోట్లు వస్తాయి కదా. తెలంగాణ ప్రజలకు 1000 కోట్లు వస్తాయి కదా, భారత ప్రజలకు 1000 కోట్లు వస్తాయి కదా. అంబానీ ఎందుకు సంపాదించుకుంటాడు? అదాని ఎందుకు సంపాదించుకుంటాడు? ఈ దేశంలో ఉన్న 100-200 మంది పారిశ్రామిక పెట్టుబడిదారులు ఎందుకు సంపాదించుకుంటాడు? ఈ దేశంలో ఉన్న శ్రామిక వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా రెక్కలు భూమి మీద వేసుకొని ఎందుకు బతుకుతాడు? రాజ్యాంగము ఈ రాజ్యాంగము ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులను మరింత పెద్దోళ్ళని చేసింది, శ్రామిక వర్గాలను మరింత బానిసలను చేసింది. భారత రాజ్యాంగం గోడ్ల మీద వాల్ రైటింగ్ చేసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసింది. ముఖ్యమంత్రిని చేసింది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ను వార్డు మెంబర్ను కూడా కానివ్వలేదు. అది రాజ్యాంగం. నిజంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రాజ్యాంగబద్ధంగా పాలన జరిగితే రాజ్యాంగం పట్ల కనీస అవగాహన పాలకులకు ఉంటే ఈరోజు సిలబస్ మార్చాలని డిమాండ్ చేయాల్సిన అవసరం మనకు ఉండేది కాదు. సిలబస్ మార్చాలనే డిమాండ్ 80 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఎంత వెనుకబడి ఉన్నామనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు దేశంలో 80 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఎవరైతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నారో, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారో, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళని ఇంకా కూడా అరెస్టులు చేసి, కేసులు పెట్టి, చిత్రహింసలకు గురి చేసి, హత్యాకాండకు పాల్పడుతుంటే మనలో కనీస స్పందన లేని స్థితులలో మనం ఉన్నాం. అది మన రాజ్యాంగం మనకు అందించిన చైతన్యం. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం సమయం లేదు కాబట్టి మిత్రుడు ఆగమనంటుండు. ఓకే, ఇప్పటికైనా మనం అందరం రాజ్యాంగం పట్ల చైతన్యం పెంచుకుందాం. రాజ్యాంగంలో ఏం రాస్తున్నదో ఆ రకమైన జీవితాన్ని మనం డిమాండ్ చేద్దాం. పాలకులు పెట్టుబడిదారుల పక్షాన ఉన్నప్పుడు, భూస్వాముల పక్షాన ఉన్నప్పుడు, రౌడీ షీటర్ల పక్షాన ఉన్నప్పుడు, దోపిడిదారుల పక్షాన ఉన్నప్పుడు, సంపద దోచుకొని వాళ్ళ కుప్పలుగా పెడుతుంటే మనం కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవడం కాదు. ఆ సంపదలో మాకు వాటా ఉన్నది, మా వాటా మాకు కావాలని చెప్పి డిమాండ్ చేయడంలో మనం ముందు వరుసలో ఉందాం. అత్యంత ప్రమాదకరమైన ఒక విషయాన్ని గుర్తు చేసి, తమ్ముడు ఒక్క నిమిషం, ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ పేరుతోని గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతుంటే ఆ సంపద మీద హక్కుదారులమైన మనము గొంతెత్తకుండా, ఎక్కడ మాట్లాడకుండా, ఎక్కడ చర్చించకుండా మౌనంగా ఉంటారు. ఏ స్థాయి చైతన్యం మనం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆ సంపద మనది, ఈ దేశ ప్రజలది, శ్రామిక వర్గాలది.
మన సంపదను మన ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు పాలకులు గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతుంటే మనం ఏమాత్రం స్పందిస్తలేము, ఏమాత్రం మాట్లాడతలేము. ఆ సంపన్నులే రేపు పాలకులై ఈ దోపిడీని మరింత తీవ్రతరం చేస్తే, ఆ సంపన్నులే పాలకులై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బహుళజాతి కంపెనీలతో కొలాబరేట్ అయి దోపిడీ చేస్తుంటే మనం ఏం చేద్దాం అనేది ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మన బాధ్యతను పెంచుకుందాం, బాధ్యతాయుతంగా బతుకుదాం, ప్రతి అంశానికి మన బాధ్యత వహిద్దాం. ఆ రకంగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దడు మిత్రుడు అంజనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలకు అందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ ధన్యవాదాలు.